దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. దేవుని వాక్యము ధ్యానించు, దినదినము దేవుని ప్రార్థించు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనములండి. మా తండ్రి అయిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు ఆయన ఎల్లప్పుడూ ఎటువంటి చిన్నపాటి సమస్యలు ఎదురవుతున్నా కూడా ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. క్రైస్తవులు కలిగి ఉండవలసినవి దేవునితో సహవాసము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. అందులో దేవునితో సహవాసం కలిగి ఉండటం వలన ప్రయోజనములు ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే 3 విషయాలు మనం నేర్చుకోవటం జరిగింది. మరికొన్ని వచనాలు వాటి కొరకు మనం చదువుదాం. ఒకసారి శ్రద్ధగా మాటను ఆలకించండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. చెప్పబడిన మాట అర్థమైందా? అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎందుకు జోడుగా ఉండకూడదు అవిశ్వాసులతో? నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? నీతికి దుర్నీతికి ఏమాత్రము కూడా సాంగత్యము, సహవాసము అని అర్థం. సహవాసం ఉండదు. ఇక్కడ మనం చూస్తున్న ప్రయోజనం ఏంటంటే అవిశ్వాసులతో సహవాసము ఉండదు. ఎవరైతే అవిశ్వాసులతో ఆ సహవాసము కలిగి లేకుండా జాగ్రత్త పడతారో వారి యొక్క సహవాసం దేవునితో ఉండే అవకాశం ఉంటుంది. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగుకి చీకటికి సంబంధం లేదు. వెలుగు వచ్చిందంటే చీకటి పోవలసిందే. అంటే ఇక్కడ దైవ సహవాసాన్ని గ్రంథం ఎలా పోలుస్తుందంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండేటటువంటి పద్ధతులు మీలో కనిపిస్తున్నాయంటే దేవునితో మీరు సహవాసం కారు. ఇది ప్రయోజనంగా ఈ విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడంలో ఉద్దేశ్యం కూడా చెబుతాను. దాన్ని ఆలోచించండి. ఏంటంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నవారు ఏదైతే మనము క్రీస్తు ప్రభువారి ద్వారా లేక పరిశుద్ధాత్మ ద్వారా లేక అపోస్తలుల బోధ నమ్మిన వారి ద్వారా అని మాట్లాడుకున్నామో, అట్టి విధముగా దేవునితో సహవాసం చేసేవారు ఈ పాయింట్ మైండ్‌లో పెట్టుకొని, వీరు అవిశ్వాసులు, ఇలాంటి వారికి నేను దూరంగా ఉండాలి, వారితో సహవాసం చేయకూడదు అని దూరంగా ఉంటారు. ఎప్పుడైతే దూరంగా ఉంటారో కొరింథీ మొదటి పత్రికలో చెప్పబడినటువంటి మాట యాక్టివేట్ అవుతుంది. మోసపోకండి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఎప్పుడైతే మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని జాగ్రత్త పడ్డారో ఆటోమేటిక్‌గా దుష్ట సహవాసానికి మీరు దుష్ట సాంగత్యానికి దూరం అవుతున్నారు. దుష్ట సాంగత్యానికి దూరం అవ్వటం వల్ల చెడిపోతున్నటువంటి మీ యొక్క ప్రవర్తన, చెడిపోతున్నటువంటి మీ యొక్క నడవడిక చెరిగిపోకుండా మీ మంచి నడవడి, మీ మంచి ప్రవర్తన మరలా నిలవబడే అవకాశం ఉంటుంది. అందుకు
ఈ విషయాన్ని మనం ప్రయోజనంగా మాట్లాడుకోవటం జరిగింది. ఏంటా ప్రయోజనం అంటే, అవిశ్వాసులతో జోడుగా ఉండే అవకాశం ఉండదు. దేవునితో సహవాసం చేసేవారు అవిశ్వాసులతో అసాంగత్యము, సహవాసము చేయరు. చేయకపోవడం వల్ల వారి నడవడిక పాడవకుండా ఉంటుంది. వారి నడవడిక పాడవకుండా ఉండటం వల్ల దేవునితో సహవాసం అలాగే ఉంటుంది. పరలోకానికి అలా వెళ్ళేటటువంటి భాగ్యం కూడా దొరుకుతుంది. కనుక మన సహవాసమైతే ఎవరితో ఉంది? దయచేసి ఆలోచించండి. మన సహవాసమైతే ఎలాంటి సహవాసాలు చేస్తున్నాం? ఎలాంటి సహవాసాలు కావాలని కోరుకుంటున్నాం? దేవుడైతే వాక్యంలో నిర్మొహమాటంగా ఆయన చెప్పేశారు. నాతో సహవాసము చేసేవారు లోకముతో చెయ్యరు. నాతో సహవాసం చేసేవారు చీకటితో చెయ్యరు. నాతో సహవాసం చేసేవారు లోక సంబంధమైన వాటిలో వేటిని కూడా ఇష్టపడనే పడరు. మరి ఈరోజు లోకములో జీవిస్తున్న మనము ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాం? దయచేసి ఆలోచిద్దాం. ముఖ్యంగా మన సహవాసాలు ప్యూరిఫై చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అక్కరలేనివన్నీ తీసేసి, దేవునితో సహవాసానికి ఆటంకంగా ఉన్నవన్నీ పక్కన పెట్టి, దేవునితో సహవాసానికి దగ్గర చేసే వాటికి మాత్రమే ఎక్కువ మనసు పెట్టి ఆ సహవాసాలను ప్రోత్సహిద్దాం. ఈరోజు ఏ రకంగా మనం ఇది ఆలోచిస్తున్నాము అంటే, ఎవరు అవిశ్వాసులు, ఎవరు విశ్వాసులు అని గుర్తించలేని స్థాయిలో నీవున్నప్పుడు, తప్పకుండా ఆ ప్రమాదం నీకేర్పడుతుంది. మరి అవిశ్వాసులెవరు, విశ్వాసులెవరో నేను నిజంగా తెలుసుకోలేకపోతున్నాను అంటే, క్లియర్ పాయింట్. వెరీ, వెరీ, వెరీ క్లియర్ పాయింట్ ఏంటంటే, నీవు అవిశ్వాసివో, విశ్వాసివో అనే సంగతి నీకే తెలియలేదని దానర్థం. నీవు విశ్వాసివో, నీవు అవిశ్వాసిగా ఉన్నావో నీకర్థమైతే, తప్పకుండా ఎవరి సాంగత్యము, ఎవరితో సహవాసము నీకెంత వరకు మేలుకరమో నీవు చాలా తేలికగా గుర్తించగలవు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఇది వాస్తవమైన సందర్భం. నా మాట మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఒక విషయాన్ని మనం తేల్చుకోలేకపోతున్నామంటే కారణం, ఒక విషయాన్ని తేల్చుకోలేనంత 2 అభిప్రాయాలు కలిగిన స్థితి మనలో ఉందని అర్థం. ఒక విషయానికి పూర్తి నిర్ణయానికి రాలేకపోతున్నామంటే కారణం, మన మనస్సులో రెండింటి పైన ఆశ కలిగిన వారిగా జీవిస్తున్నామని దానర్థం. దేవునితో సహవాసాన్ని పూర్తిగా కలిగి ఉన్నాను అనేటటువంటి క్లారిటీ నీ మనస్సుకి రావట్లేదు అంటే, దేవునితో సహవాసంతో పాటు లోకంతో కూడా సహవాసాన్ని కోరుకుంటున్నావని అర్థం. ఏదైతే ఒక విషయంలో నాకు అర్థం కావట్లేదు, నేను దేవునితో ఉన్నానో తెలియట్లేదు, లేనో తెలియట్లేదు, లేకుండా బ్రతుకుతున్నానో తెలియటం లేదు అంటే, ఖచ్చితంగా నీవు 2 రకాలైన మనస్తత్వాలతో దేవునితోనూ, అపవాదితోనూ సహవాసం చేయటానికి ప్రయత్నిస్తున్నావని అర్థం. సో, తెలియకపోవడానికి జ్ఞానము ఒక కారణమైతే, తెలియకపోవడానికి నీ ప్రవర్తనకు సంబంధించిన హృదయ తత్వం ఒక కారణం. ఈనాడు జ్ఞానం ఒక కారణమని చెప్పడానికి తావు లేకుండా, దేవుడు వాక్యం ద్వారా ప్రతి విషయాన్ని నీ ముందుంచుతున్నప్పుడు, ఇక నేరారోపణ మోపబడేది నీ హృదయము పైనే. కనుక నాకు మంచో, చెడో తెలీదండి. మరి నాకనిపిస్తుంది చేసుకువెళ్తున్నాను అంటే, నీకనిపిస్తున్నది నీవు దేవునిపై ఆధారపడిన నీ విశ్వాసపు శక్తిని బట్టే. నీ నమ్మకం యొక్క పరిమాణమును బట్టి
నీవు చేస్తున్న పరిణామములన్నీ ఆధారపడి ఉంటాయి. పరిమాణము వేరు, పరిణామం వేరు. నీ యొక్క శక్తిని బట్టి నీ ప్రవర్తనలన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. మరి ఈనాడు దేవునితో నీకున్న సహవాసం యొక్క శక్తి చాలా సందర్భాల్లో వ్యక్తుల కొరకు మనం మాట్లాడుకునేటప్పుడు ఆహ్, ఎవరైనా బంధువుల్లో మనం మాట్లాడేటప్పుడు, లేదండి మా ఇంటికి ఆయన చెప్పిన మాటలు కొన్ని వింటాం అని అన్నప్పుడు, సరే అని చెప్పి అదే విధానంలో ముందుకు వెళ్తుంటారు. ఒక చాలా అత్యవసరమైన విషయాన్ని నీతో మాట్లాడేటప్పుడు, అది నీకు నచ్చిన విషయం అయినప్పుడు, మీరొక్కసారి అతన్ని పిలుస్తారా? అంతకుముందు అతను మీకు అన్నిట్లో ఇంపార్టెంట్ అన్నారు గదండీ! అంత పెద్ద అవసరమేం కాదండి. పర్లేదు చెప్పండి. అది మాకిష్టమైతే అంటే తను చెప్పాలి కానీ, తను లేకపోయినా మాకు పర్లేదని చెప్పండి. అని కొన్ని సార్లు నీకిష్టమైన విషయానికి ఆ ఇంపార్టెంట్ పర్సన్‌ని కూడా పక్కన పెట్టే పరిస్థితులు కనిపిస్తాయి. కారణం ఏంటి అంటే, నీతో తనకున్నటువంటి ఆ సహవాసం అనేది ఎంత వరకో దాన్ని అంతవరకు ఉపయోగిస్తావు. కామన్‌గా అక్కడ మనం ఉపయోగించే మాటలేంటంటే, నీకు అవసరం కాదనే విషయానికి, లేక తనకి ప్రియారిటీ ఇవ్వాలనుకునే విషయానికి, ఆయన తర్వాతేనండి, ఆమె తర్వాతేనండి అని మాట్లాడుతూ ఉంటాం. నీకిష్టమైన విషయాలకి అతనంత ఇంపార్టెంట్ కాదండి, ఆమె అంత ఇంపార్టెంట్ కాదండి. కాబట్టి పర్లేదు ఏంటి చెప్పండి అంటాం. ఈ భావం మీకర్థమైతే, లోకంతో నువ్వు కలిసి ప్రవర్తించాలనుకున్నప్పుడు, లోకంలో ఉన్న ఆశలు నీకు నచ్చినప్పుడు, దేవునితో ఉన్న సహవాసాన్ని తేలిగ్గా తీసుకుంటావు. ఈ టైంలో పర్వాలేదు అని తేలికపాటి భావంతో ఆ సహవాసాన్ని పక్కన పెడతావు. ఎప్పుడైతే నువ్వలా దేవునితో ఉన్న నీ సహవాసాన్ని పక్కన పెట్టడానికి మనసిష్టపడుతుందో, నీకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా నీ సహవాసం అనేది ఇక్కడ రాయబడినట్టు అవిశ్వాసులతోనూ, చీకటితోనూ పాలుపంపులు పంచుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నా ప్రవర్తన, నా నడవడిక, నా సహవాసాలు అంతా ఏం అర్థం కావట్లేదు అంటే, మొదట నువ్వు టెస్ట్ చేయాల్సింది నిన్ను నీవే టెస్ట్ చేసుకోవాలి. నిన్ను నీవే పరీక్షించుకోవాలి. వాట్ అబౌట్ మీ? అసలు నా సంగతేంటి? దేవునికి ఇష్టంగా ఉంటున్నానా లేదా? నిన్ను నువ్వు పరీక్షించుకోవడం అంటే మరలా డిపెండ్ అవ్వటం కొరకు కాదు నువ్వు పరీక్షించుకోవాల్సింది. లేక మరలా నీ సహవాసాల విషయంలో కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది. అసలు నేను దేవునికి దగ్గరగా ఉన్నానా లేదా? దేవునికి ఇష్టంగా జీవిస్తున్నానా లేదా? దేవునితో సంపూర్ణమైన సహవాసము చేయగలుగుతున్నానా లేదా? ఇది నీవు బాగా ఆలోచించాలి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాల్సుంది? ఏం అర్థం చేసుకోవాల్సుంది? ఫస్ట్ టెస్ట్ యువర్ సెల్ఫ్. టెస్ట్ యువర్ సెల్ఫ్. నా సహవాసం దేవునితో ఉందా? లేదా? మీరు టెస్ట్ చేయండి. ఎందుకు వదిలేస్తున్నారు? వాక్యాన్ని విని కూడా ఎందుకు నేను కానీ, నువ్వు కానీ వదలాల్సొస్తుంది? ఫస్టు మూలానికి వెళ్ళండి. ఇక్కడ మూలానికి వెళ్తే దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పుకున్నాం. అక్కడికి వెళ్ళండి. డోంట్ కీప్ ఇన్ యువర్ మైండ్ సెట్స్ మీ మనస్సులలో, మీ తలంపులలో ఎప్పుడూ కూడా ఈ భావాన్ని ఉంచకండి. ఏంటి ఆ భావం అంటే ఫ్రెండ్స్‌ని చూడకండి. ఈ సహవాసము, లోకంతో స్నేహము అనే మాట రాగానే మీరు ఫ్రెండ్స్‌ని చూడకండి. ఆహ్, క్రైస్తవుని యొక్క ఆత్మీయత లేక వాక్య జ్ఞానము ఎలా చెరపబడిందంటే, వాక్యాన్ని పూర్తిగా ప్రతి సందర్భాన్ని గూడా ఒక అన్యుడు ఎలా మాట వింటే ఆలోచిస్తాడో, అలాగే నువ్వు నేను ఆలోచించే ఆ జ్ఞానం కలిగి ఉండడం వల్ల, చాలా వరకు వాక్యానుసారమైన జీవన విధానం అనేది మన జీవితాల్లో పక్కకి నెట్టబడింది. అలా కాకుండా లోకాశలు, లోకముతో స్నేహం అనేది ఏంటనేది ఫస్ట్ నీ మైండ్‌లో పెట్టుకో. దేవునికి ఇష్టం లేని లక్షణాలు ఎన్నో భూమి మీద ఉన్నాయి.
అలాంటి లక్షణాలలో నువ్వు కొనసాగిపోతున్నావు. ధనం మీద నీకు ఆశ ఉంది. పలుకుబడి మీద నీకు ఆశ ఉంది. లేకపోతే భూమి మీద ఉన్నతంగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావు. కంటికి కనిపించిందంతా ఆశపడుతూ వాటి కొరకు దేవునితో ఉన్న సహవాసాన్ని కూడా పక్కన పెట్టాలనుకుంటున్నావు. నీకు నచ్చిన ప్రదేశాలకు వెళ్ళటానికి, దైవ సాన్నిధ్యంలో కూర్చునేటటువంటి గొప్ప అవకాశాలను కూడా చాలా సార్లు పోగొట్టుకుంటున్నాం. ఇలాంటివన్నీ కూడా లోకాశలతోనూ, లోకముతో స్నేహంతోనూ ముడిపడి ఉంటాయి. ఇది ఇండివిడ్యుయల్‌గా, వ్యక్తిగతంగా నీలో నీకు అర్థమయ్యే సంగతులు ఇవన్నీ. అయితే ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్ళాలి? నిన్ను నువ్వు టెస్ట్ చేసుకోవాలంటే మూలానికి వెళ్ళు. దేవునితో నేను సహవాసం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? లోకంతో స్నేహం పక్కన బెట్టాలి. లోకాశలు పక్కన బెట్టాలి. కంప్లీట్‌గా నా మైండ్‌లో యేసు ప్రభువు వారు తప్ప లోకమనేది అస్సలేది లేకుండా నేనున్నానా? లేదా? ఇది పరీక్షించండి. అది పరీక్ష పెట్టుకోండి మీకు మీరు. క్రీస్తుని అంగీకరించానా? లేదా? క్రీస్తుని అంగీకరించడం అంటే మరలా ప్రశ్న వేసుకోండి. క్రీస్తుని అంగీకరించడం అంటే క్రీస్తులాగే ఉండటానికి అన్నిటిని పక్కన పెట్టి, నేను క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నానా? లేదా? కాన్సెప్ట్. సో, అక్కడ మీకు రైట్ మార్క్ పడితే, ఆ! పర్ఫెక్ట్ ఈ విషయంలో నేను అని నీకనిపిస్తే, కమ్ టు సెకండ్ పాయింట్. ఏం చేయాలి? ఇదిగో యేసుక్రీస్తు ద్వారా యెస్. నాకు ప్రతిదానికి మాదిరి లేక ముందుగా వ్యక్తి ఆయనున్నాడా లేదా? కమ్. అలాగే పరిశుద్ధాత్ముని ద్వారా నీ ఆత్మ నీలో నువ్వు చేసే ఏ పనిని కూడా ఇదిగో ఇది తప్పు ఇలా చేయకూడదు అనేటటువంటి దోషారోపణ చేయకుండా, నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా డూయింగ్ వెరీ వెల్. నువ్వు బాగా చేస్తున్నావు. నువ్వు మంచి పని చేస్తున్నావు. నువ్వు చేసే ప్రతీది కరెక్టే అని నిన్ను అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇక్కడ నిన్ను నీ హార్ట్ ఏ ప్రాబ్లమ్ లేకుండా నీ ఆత్మ నిన్ను నడిపిస్తుందో, పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో నువ్వు ఆ ఇంటరాక్ట్ అనేది, ఆ సహవాసం అనేది కలిగి ఉన్నట్టే. అప్పుడు ప్రతి విషయాన్ని వాక్యానికి అపోస్తలుల ద్వారా చెప్పబడిన మాటలకు మాత్రమే, సేవకుడినైన నా నోటి మాట కానే కాదు. నేను చెప్పినప్పుడు మీకు చూపించే వాక్యాలలో ఉన్న విషయాలు అపోస్తలులకి ముడిపెట్టి. ఇది నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీ సహవాసం దేవునితో ఉన్నట్టే. అప్పుడు ఆ పై నేను చెప్పిన ఆ పనులు మీరు చేయగలిగినప్పుడు చాలా క్లారిటీ వస్తుంది మీ మీద మీకు. ఏంటా క్లారిటీ అంటే, నా సహవాసం ఎలాంటి వారితో ఉంది. అప్పటి వరకు నీకు క్లారిటీ రాదు. సతమతమవుతూనే ఉంటావు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఎలా బ్రతకాలో తెలీదు. కంటికి కనిపించే మనుషులందరితో కేవలము హాయ్ అని చెప్పి పలకరించి విడిచిపెట్టడం వేరు. ఆ పలకరింపును పరిచయముగా తీసుకొని ఒక వ్యక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించటం వేరు. ఎప్పుడైతే పలకరింపును పరిచయంగా మార్చుకొని, ఒక వ్యక్తిని మన జీవితంలోనికి ఆహ్వానిస్తామో, సహవాసము కొరకు మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి మన జీవితంలోనికి ఎంటర్ అయినప్పుడు, మన జీవితంలో ఎన్నో పరిస్థితులు మారిపోతూ ఉంటాయి. ఈవెన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కూడా. అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆ ఇన్విటేషన్ అనేది కేవలం దేవుని చేతిలో మాత్రమే పెట్టగలగాలి. ఈ క్లారిటీ నీకుంటే, నేను దేవునితో సహవాసం సంపూర్ణంగా చేస్తున్నాను అనేటటువంటి ఆ క్లారిటీ నీకుంటే, ఇక్కడ చెప్పబడిన చీకటి, వెలుగు, అలాగే నీతి, దుర్నీతి, అలాగే అవిశ్వాసి, విశ్వాసి, అలాగే క్రీస్తు, బెలయాలి 4 విషయాలు చెప్పబడ్డాయి. ఈ నాలుగింట్లో
నువ్వు వేటితో, ఎవరితో సహవాసం చేస్తున్నావో నీకు చాలా తేలిగ్గా అర్థమవుతుంది. ఇంక అర్థం కాకపోవడానికి ఉండదు. మరలా చెప్తున్నాను. ఏదైనా ఒక విషయం నీకు అర్థం కావటం లేదు. పాపం చేస్తున్నానో లేదో తెలియటం లేదు. దేవుడికి దగ్గరగా ఉంటున్నానో లేదో తెలియటం లేదు. ఇలాంటి ఏవైనా అర్థం కాని విషయాలున్నాయంటే, ఆ విషయంలో నువ్వు తప్పకుండా దేవుని చిత్తానికి వేరుగా ఉన్నావని అర్థం. దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు. ఆలోచిద్దాం. చక్కగా లోకంలోకి వెళ్ళండి. అందరితో సరదాగా ఉండండి. అందరిని ఇష్టపడండి. కానీ ఎవరితో కూడా దేవునితో నీకున్న సహవాసాన్ని పాడు చేసేంతగా ఇంటరాక్ట్ అవ్వకండి. ప్రియులారా, చాలా నష్టపోతాం మనం. మనకున్న సమయం చాలా తక్కువ. మన ఆయుష్షు తక్కువ. మనకున్న సమయం చాలా తక్కువ. మన ఆయుష్షు తక్కువ. మనకున్న సమయం చాలా తక్కువ. మన ఆయుష్షు తక్కువ. ఎందుకంటే అందరం కూడా ఇంచుమించుగా వాక్యాన్ని ఇలా ఉదయకాలపు సమయంలో విని అర్థం చేసుకోగలిగే శక్తి గల వారందరూ ఇంచుమించుగా జీవితాలను చూసిన వారయ్యుంటారు. అలాంటి మనము ఉన్న కొద్దిపాటి జీవితాన్ని దైవ సహవాసానికి సమర్పించుకుందాం. ఎవరైనా హాయ్ అంటే హాయ్. దేవునితో సహవాసాన్ని పాడు చేయకుండా ఉండే ప్రతి సహవాసము నీకు మంచిదే. దేవునితో సహవాసమును పాడు చేసే ప్రతి సహవాసము కూడా నీకు చాలా ప్రమాదకరం. అట్టివి తేలికపాటిగా గమనించే శక్తి నీకుండాలి అంటే, యూ హ్యావ్ టు డూ మస్ట్ దాన్నేమంటారంటే సహవాసము. తప్పకుండా దేవునితో సహవాసము చేయగలిగే మొదటి వ్యక్తివి నీవై ఉండాలి. ఆలోచించండి. ప్రయత్నం చేద్దాం. దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకుందాం. దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. హృదయాలలో ఈ భావాన్ని మాత్రం తప్పకుండా జ్ఞాపకం ఉంచుకోవాలని ప్రేమతో కోరుతున్నాను. ఏమిటంటే, నేను దేవునికి, దేవునితో సహవాసానికి ఎంత దగ్గరై ఉన్నాను. సింపుల్. వెరీ సింపుల్ రీజన్. ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. అందరూ ఫ్రెండ్సే. పిల్లలందరూ ఆడుకునేటప్పుడు మేమందరం ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటారు. అవునా? వీళ్ళో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పంటే, ఆడుకున్న పిల్లలందరిలో మళ్ళీ ఒక్కడి పేరే చెప్తాడు. ఏంటి రీజన్? అందరూ ఫ్రెండ్స్ అన్నాడుగా అప్పటి వరకు. భూమి మీద దేవునితో నీ సహవాసాన్ని ఇంకొకరితో అలా పోల్చడానికి లేదు. కానీ మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయంటే, దేవునికిచ్చినంత ప్రియారిటీ లోకానికి ఇస్తున్నాం. దేవునికిచ్చినంత ప్రియారిటీ అపవాదికి కూడా ఇస్తున్నాం. దేవునికిచ్చినంత ప్రియారిటీ మనుష్యులకు కూడా ఇస్తున్నాం. నాట్ వెల్. మంచిది కాదది. సో, ఆయన్నెప్పుడూ అక్కడే ఉంచుదాం. ఆ ఎత్తైన స్థానంలోనే ఉంచుదాం ఆయన్ని. ఆయనతో మరొక సహవాసాన్ని పోల్చాలనే తలంపు రానివద్దు. మరి ఏ సహవాసాలనైనా ఆయన మనకి ఇస్తున్నాడు అంటే, ఆయన మానవుడు కాడు గనుక, మానవులమైన మనలను తన యొద్దకు నడిపించుకోవటానికి ఒక మానవుణ్ణి మనకి తోడుగా ఇస్తున్నాడు. అవే భార్య, భర్త, పిల్లలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఈ బంధాలన్నీ కూడా అవే. ఇవన్నీ ఆయనిచ్చినవే. వీటిల్లో దేవునితో నీ సహవాసాన్ని పాడు చేసే వాటిని వేరు చేసేయి. దేవునితో నీ సహవాసాన్ని పెంచుకునే వాటిని నీవు దగ్గర చేస్తూ. ఆ రీతిగా ఆయన కొరకు మాత్రమే ఇక్కడ నీ ఫుల్ కాన్సంట్రేషన్ అనేది ఉండాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. దేవుడు
మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి శిలువ దేవాతి శిలువ శ్రమల శిలువ యేసు క్రీస్తు మరణ విలువ శిలువ శిలువ శ్రమల శిలువ యేసు క్రీస్తు మరణ విలువ. సహోదరి మనులకు కామెంట్స్ పెట్టిన వారికి ప్రతి ఒక్కరికి కూడా వందనములు.